నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఈ ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో 76,000 ఓట్లతో ఓటమి చవిచూశారు బీజేపీ నుంచి 6 పోటీ చేయగా 3కి ఓటమి ఎదురైంది అందులో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు అయితే రాజంపేట నియోజకవర్గం క్రిటికల్ అని తెలిసిన కిరణ్ రంగంలో దిగారు అయితే ఆయన ఓడిపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అటు సోదరుడు కిషోర్ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఇటువంటి తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి సేవలకు వేరే విధంగా వినియోగించుకోవాలని బీజేపీతో పాటు చంద్రబాబు భావిస్తున్నారు చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ నేపథ్యం సుదీర్ఘకాలం ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ పలుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెప్పడంతో ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో అనూహ్యంగా స్పీకర్ పదవి కిరణ్ కుమార్ రెడ్డికి వరించింది ఇక 2010లో రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోషయ్య సీఎం అయ్యారు కొద్ది రోజులకే ఆయనను మార్చి స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది 3 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కిరణ్ వ్యవహరించారు ఉమ్మడి ఏపీకి ఆయనే చివరి సీఎం ఇక రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీలో విభేదించారు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు 2014 ఎన్నికల్లో పోటీ చేశారు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు అయితే ఓట్లు చీల్చి వైసీపీ ఓటమికి కారణమయ్యారు అక్కడి నుంచి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు 2019 ఎన్నికల్లో సైతం కనిపించలేదు కానీ ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు కానీ ఎక్కువ రోజులు అక్కడ ఇమడలేకపోయారు బీజేపీ హైకమాండ్ పెద్దల పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు ఏపీలో పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు అయితే అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విజయం సాధించడంతో కిరణ్ కు మంచి ఛాన్స్ ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు ఇక కిరణ్ విషయంలో చంద్రబాబు సైతం సుముఖంగా ఉండడంతో ఆయన పేరును గవర్నర్ పోస్టుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉమ్మడి రాష్ట్రంపై కిరణ్ కు మంచి పట్టు ఉంది ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై తిరిగి రాజకీయాల్లో ప్రవేశించారు తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది ఈ తరుణంలో రాష్ట్రంపై సమగ్ర అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ అయితే బీజేపీకి తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది అందుకే కిరణ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి